తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అనంతలక్ష్మి గారు. నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, మనకి శివపార్వతుల కథలు ఎన్నో ఉంటాయి. అలాగే సీతారాముల కథలు. భార్యాభర్తల్ని ఎప్పుడు కూడా జంటగానే పిలవాలి, జంటగానే చూడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ లో భార్యాభర్తలు ఒకళ్ళంటే ఒకళ్ళు పడగా ఈగోలతోటి వాళ్ళు సెపరేట్ అయిపోవడం జరుగుతుంది. అసలు శివపార్వతుల కథల నుంచి మనము నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటమ్మా భార్యాభర్తలు అన్నది? వాళ్ళని ఆది దంపతులు అంటారు. మొట్టమొదటి కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తలు ఎలా ఉండాలి, కుటుంబం ఎట్లా ఉండాలి అని ఆదర్శంగా చూపించినటువంటిది శివపార్వతులే. వాళ్ళిద్దరూ కలిస్తే ఒకటమ్మ, లేకపోతే సగం సగం. శివుడు లేకపోతే పార్వతి సగం, పార్వతి లేకపోతే శివుడు సగం, శివుడు పార్వతి కలిస్తే ఒకటి. అర్ధనారీశ్వర తత్వం. ఆ సంగతి కనుక గుర్తుపెట్టుకున్నట్టయితే భార్య లేకపోతే భర్త పరిపూర్ణుడు కాదు, భర్త లేకపోతే భార్య అంతకన్నా సగానికి సగం తక్కువే. ఇలా ఈ భావన కనుక ఉన్నట్టయితే నేనే గొప్ప, నా వల్లే నా భార్యకి ఆ రకంగా ఉందని పురుషుడు కానీ, నా వల్ల నా పాతివ్రత్యం వల్ల నా భర్త ఇట్లా ఉన్నాడని స్త్రీ కానీ అనుకున్నట్టయితే ఆ అహంకారం ముందు కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. కుటుంబం కాదు, అసలు ముందర వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలే విచ్ఛిన్నం అయిపోతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం విచ్ఛిన్నమైపోయిన తర్వాత ఇంక కుటుంబం ఎక్కడుందమ్మా? కుటుంబానికి మూలమే ఆ తల్లిదండ్రి లేక భార్యాభర్త అన్నది. దీనికి ఆదర్శంగా మన శివపార్వతుల్ని ఇంత మమేకమైపోయి ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు లేకపోవడం కాదు, ఒక్కళ్ళు లేకపోతే ఒకళ్ళు కదలడానికి కూడా వీలేదు, శరీరాలు కూడా కలిసే ఉన్నాయి కదా. ఇప్పుడు మామూలుగా మనం ఏమంటాం, రెండు శరీరాలు ఒకటే ఆత్మగా ఉండాలంటాం. కానీ అక్కడ శివపార్వతుల దగ్గరికి వస్తే రెండు శరీరాలు కాదు, ఒక శరీరం ఒకటే ఆత్మగా ఉన్నారు వాళ్ళు. ఇది ఇంత ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరి యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా నిలబెట్టుకున్నారు. ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకళ్ళు గౌరవించారు, ఒకరి మాట ఒకరి ఇష్టాన్ని మరొకళ్ళు గౌరవించారు. అంతేగాని నువ్వు ఇలాగే ఉండాలి అని పార్వతీదేవిని శివుడు ఆజ్ఞాపించలా. నువ్వు ఇట్లాగే ఉండాలి, నాకు ఇది చేస్తేనే నువ్వు నా భర్తవి అని చెప్పి పార్వతి శివుణ్ణన్లా. శివుడికి అనుకూలంగా ఉండడానికి పార్వతి ప్రయత్నం చేసింది. పార్వతి గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని గౌరవించాడు శివుడు. ఇది భార్యాభర్తల మధ్య ఉండాల్సింది. వివాహ సంబంధంలో కూడా పెళ్లి జరిగేటప్పుడు కూడా ఏమని చెప్పిస్తారు? స్నేహేన పాలయ అని చెప్పిస్తారు అమ్మాయిని. అప్పగింతల మంత్రాలు మనం వినం. పెళ్ళంతా ఒక తంతులాగా అలా, అసలు ఎవరు పెళ్లి దగ్గర కూర్చుంటారు? అందరూ వెళ్ళిపోతారు, అంతే కదా, ఇలా కూర్చుకుని బఫేలో లాగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీళ్ళు కూడా అర్జెంటుగా తొందరగా పూర్తి చేయండి, మా అబ్బాయి ఎక్కువసేపు కూర్చోలేడని చెప్తూ ఉంటారు. పురోహితుడికి ఒక వాళ్ళు ఆగేస్తాడు, ఇవన్నీ ఉన్నాయి దీంతో. అందులో అప్పగింతల్లో చెప్తారు, అష్టావర్ష భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ స్నేహేన పాలయ అని చెప్పిస్తారు. స్నేహంగా చూసుకోండి మా అమ్మాయిని. నేను ఆడపిల్లని వేరేలా పెంచలేదండోయ్, కొడుకులా పెంచాను మా అమ్మాయిని. కొడుక్కి కూతురికి తేడా లేకుండా పెంచా, ఏదో మీరు అడిగారని ఇచ్చా, జాగ్రత్తగా చూసుకోండి, ప్రేమగా చూసుకోండి, స్నేహంగా చూసుకోండి అని చెప్పిస్తారు. ఆ స్నేహం భార్యాభర్తల మధ్య ఉండాలి. భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి ఉత్తమమైన స్నేహితుడు ఎవరంటే భార్య అని చెప్తుంది వేదం మనకి. అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి? స్నేహంగా ఉండాలి. స్నేహంలో ఎక్కువ తక్కువలు ఉండవు కదా, వేరే ఎక్కడన్నా ఉంటాయి. రాముడికి గుహుడు స్నేహితుడు. వాళ్ళిద్దరి మధ్య ఏమంత సమాన ధర్మం ఉందా? ఇద్దరు ఒకే స్థాయి వాళ్ళ కాదు కదా. జటాయువు దశరథుడు స్నేహితులు, ఇద్దరు ఒక స్థాయి వాళ్ళ. స్నేహానికి ఏది అడ్డు రాదు. అంత చక్కగా ఉండేటటువంటి స్నేహంగా భార్యాభర్తలు ఉండాలని చెప్పడానికి చెప్పేటటువంటి మంత్రాలకు అర్థం తెలియక మనం అయోమయం అయిపోయి చేస్తూ ఉంటే దానికి ఆదర్శంగా శివపార్వతులు ఉన్నారు. పార్వతీదేవి ఇష్టపడి చేసుకుంది శివుణ్ణి, తండ్రికి కూడా ఇష్టం లేదు కానీ చేశాడు, ఆయనే ఇచ్చాడు. అయ్యాక ఆ అల్లుడి మీద ఉన్నటువంటి కోపంతో నిరీశ్వర యాగం చేసి పిలవలేదు అల్లుడిని కూతుర్ని. అల్లుడితో పాటు కూతురు కూడా శత్రువు అయిపోయాయి అక్కడ. పిలవకపోతే
పార్వతీదేవికి తెలిసిన అందరూ వెడుతున్నారు, ఏమిటంటే మీ తండ్రి గారు యాగం చేస్తున్నారు, నీకు తెలియదా అని. "ఆ, తెలీదు" అని. "అయ్యో వెళ్ళి నేను మా నాన్నగారు యాగం చేస్తున్నట్లు నేను వెడతాను" అంది. "మనకి పిలుపు రాలేదు కదా" అన్నాడు. "అయ్యో పుట్టింటికి వెళ్ళడానికి యాగానికి వెళ్ళడానికి పిలిపేమిటి, నేను బయలుదేరతానంది." ఏమనలేదు శివుడు. ఇద్దరం వెడదామని అని కూడా పార్వతనలా. ఎందుకని, పిలుపు రాలేదని అన్నాడు గనక ఆయన నువ్వు కూడా వస్తావా లేదా అని అతన్ని ఆవిడ బలవంతం చేయలేదు. పిలవకుండా పుట్టింటికే కదా పెడుతున్నాను అంటే కాదనండం దేనికి ఆవిడ కోరిక అని చెప్పి శివుడు ఊరుకున్నాడు. చూసారా, అది గౌరవం అంటే. అంతేగాని నాకు ఇష్టం, నన్ను పిలవలేదు నువ్వెందుకు వెడతావు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం అట్లా. నన్ను గౌరవించిన ఇంటికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి తనతో పాటు భార్యను కూడా వెళ్ళనీయనటువంటి వాళ్ళు, నాతో పాటు వస్తావా చస్తావా అని ఆఫీసులకు సెలవు పెట్టి లాక్కెళ్ళేటటువంటి ఆడవాళ్ళు, ఇలాంటి వాళ్ళకు కాదమ్మా. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి, ఒకళ్ళ ఇష్టానిష్టాలను గౌరవించాలి. అంటే పార్వతీదేవి అంటే ఇష్టం లేదా శివుడికి? ఇష్టం. ఎంత ఇష్టం అంటే అక్కడికి వెళ్ళాక తనకి మర్యాద జరగలేదని యోగాగ్నిలో శరీరాన్ని పార్వతి వదిలేస్తే శివుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యజ్ఞం మొత్తాన్ని ధ్వంసం చేశాడు. ఆవిడ శరీరాన్ని భుజాన్ని వేసుకుని తాండవం చేశాడు. అది ప్రేమ. అంత ప్రేమ ఉంది. భార్య పోయింది అంటే రెండో పెళ్లి చేసుకున్నాడు ఆయన? లేదు, తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. అందుకు శివుడు ఆదర్శం. ఈ రోజుల్లో భార్య పోతే పెళ్లి కొడుకు, అంతే కదా. అట్లా కాకుండా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ పార్వతి ఈవిడ అప్పటికి దాక్షాయిణి మళ్ళీ ఎక్కడ శరీరం ధరించబోతోందో అటువంటి హిమవత్ పర్వతాల దగ్గరికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. కానీ కైలాసానికో లేకపోతే మేరు పర్వతం దగ్గరకో వెళ్ళాల. అంత ప్రేమ వాళ్ళిద్దరికి. పార్వతి కోసం ఆయన తపస్సు చేశాడు, శివుడి కోసం ఆవిడ తపస్సు చేసింది. మనం ఎప్పుడు ఏం చెప్తామంటే పార్వతీదేవి తపస్సు చేసింది శివుడి కోసం అంటాం, కానీ పార్వతి కోసం కూడా శివుడు తపస్సు చేశాడండి. వాళ్ళిద్దరూ నిజ తపఫలాభ్యాం, శంకర్లు చెప్తారు, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అని శివానందలహరి మొదటి శ్లోకంలో చెప్పేది ఏమిటి? నిజ తపఫలాభ్యాం. వాళ్ళిద్దరూ ఒకళ్ళ తపస్సుకు ఒకళ్ళు ఫలితం. అలా ఉన్నటువంటి వాళ్ళు మరి ఇంతకు మించి ఆదర్శ దాంపత్యం ఎక్కడ ఉంటుందండి? అంటే అర్థం ఏమిటి? ఈ రోజుల్లో శివపార్వతుల్లాగా ఉండాలంటే ఒకళ్ళ ఇష్టానిష్టాలను ఒకళ్ళు గౌరవించాలి. ఒకళ్ళ స్పేస్, ఎవరి స్పేస్ వాళ్ళకి ఈ రోజుల్లో మనం తరచుగా వినే మాట స్పేస్. ఐ వాంట్ మై ఓన్ స్పేస్ అంటున్నారు. అండ్ టైం ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది. అది మెయిన్, గౌరవమే ప్రధానమైన లక్షణం ఉండాలి ఇద్దరికి కూడా. ఒకళ్ళ ఇష్టానిష్టాలను మరొకళ్ళు గౌరవించాలి. ఓకే అమ్మ, చాలా చక్కగా ఒక చక్కటి కథ రూపంలో మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.